జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. భారత్లో గజ్వాయే హింద్ జరుగుతోందా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. మతం పేరిట యుద్ధం అని అర్థం వచ్చే ఈ పదాలు ఇప్పుడు దేశంలోని కొన్ని ఇస్లామిక్ సంస్థల వెబ్సైట్స్లో బాహాటంగానే కనిపిస్తున్నాయి. ఎల్లప్పుడూ వివాదాస్పద ఫత్వాలు జారీ చేస్తూ వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్ జిల్లాలోని దేవ్బంద్కు చెందిన దారుల్ ఉలూమ్ మదర్సా ఈ పదాన్ని ఉపయోగించింది. ఈసారి ఏకంగా భారత్కు వ్యతిరేక ఫత్వా జారీ చేసింది ఈ సంస్థ. దారుల్ ఉలూమ్ తన ఫత్వాలో గజ్వాయే హింద్ పదాన్ని ఊటంకించింది. భారతదేశంపై దండెత్తి వచ్చిన వారిని అమరవీరులు అంటూ మదర్సా జారీ చేసిన ఫత్వాలో తెలిపింది. దీంతో ఈ అంశంపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ స్పందించింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని కోరుతూ ఎన్సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనుంగో సహరాన్పూర్ ఎస్పీకి లేఖ రాశారు. దారుల్ ఉలూమ్ దేవ్బంద్ మదర్సా వెబ్సైట్లో అభ్యంతరకర వ్యాఖ్యలను ఉంచిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉర్దూలో ఉన్న ఈ ఫత్వా భారతదేశంపై దాడి గురించి మాట్లాడుతోందన్నారు. దారుల్ ఉలూమ్ దేవ్బంద్ మదర్సా ఇస్లామిక్ విద్యను దక్షిణాసియా అంతటా అనుబంధ మదర్సాలకు అనుసంధానంగా ఉంది. అటువంటి సంస్థ ఈ ఫత్వాలు జారీ చేయడం పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. చిన్ననాటి నుంచే తమ సొంత దేశంపై ద్వేషానికి గురి చేస్తాయన్నారు. ఇది జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015లోని సెక్షన్ 75ను ఉల్లంఘిస్తుందన్నారు. దీంతోపాటు దారుల్ ఉలూమ్ ఇటువంటి ఫత్వాలు జారీ చేయడం ఇదే మొదటిసారి కాదని, గతంలో ఎన్నో ఫత్వాలు ఈ విధంగానే జారీ చేసిందని ప్రియాంక్ కనుంగో తెలిపారు. 2022 జనవరి 2023 జూలైలో దారుల్ ఉలూమ్ దేవ్బంద్ తన వెబ్సైట్లో ప్రజలను పెద్ద ఎత్తున తప్పుదారి పట్టించే ఫత్వాలు ఉన్నాయని, దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేయాలని అభ్యర్థించినట్లు జిల్లా పరిపాలన దృష్టికి తీసుకెళ్లారు. దారుల్ ఉలూమ్ సంస్థ వెబ్సైట్ను వెంటనే బ్లాక్ చేయాలని కోరారు. దీనిపై చర్యలు తీసుకుని 3 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రియాంక్ కనుంగో తన ఫిర్యాదులో కోరారు. అయితే దారుల్ ఉలూమ్ దేవ్బంద్ వివాదాస్పద ఫత్వాలను విడుదల చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో ఇటువంటి ఫత్వాలు ఎన్నో జారీ చేసి వివాదాలు సృష్టించింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లోనూ బోధనలను దారుల్ ఉలూమ్ నియంత్రిస్తుంది. అనేక మంది ఆఫ్ఘాన్, పాకిస్తానీ తాలిబాన్ నాయకులు దేవబందీ సెమినార్లకు హాజరయ్యారు. దేవ్బంద్ దారుల్ ఉలూమ్ వెబ్సైట్లో పెద్ద సంఖ్యలో కుటుంబం, ఆరోగ్యం, వైవాహిక సంబంధాలతో పాటు ఇతర విషయాలకు సంబంధించిన ప్రశ్నలకు దారుల్ ఉలూమ్ జవాబులిచ్చింది. ఈ జవాబులే ఫత్వాలుగా మారుతున్నాయి. అయితే ఈ జవాబులు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటే వివాదం ఉండదు. కానీ ఇవి పూర్తి మతతత్వాన్ని పెంచి పోషించేలా ఉండటంతోనే వివాదం రగులుతోంది. వీటిలో కొన్నింటిని పరిశీలిద్దాం. సాధారణంగా విద్యార్థులు టూరిస్టు స్పాట్లుగా గోవాను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అక్కడ ఆహ్లాదకరమైన బీచ్లు, అందమైన రిసార్ట్లతో పాటు బ్రిటిష్ కాలం నాటి చర్చిలు చాలా వరకు ఉంటాయి. అక్కడికి వెళ్ళిన వారు ప్రాచీన చరిత్రను తెలుసుకోవడానికి చర్చిలను కూడా సందర్శిస్తారు. అయితే వీటిని ముస్లిం విద్యార్థులు సందర్శించవచ్చా అని ఒక వ్యక్తి దేవ్బంద్ వెబ్సైట్లో ప్రశ్నించారు. అందుకు బదులుగా అలా సందర్శించడం నాన్సెన్స్ అని సమాధానం వచ్చింది. దీంతో ఇది వివాదాస్పదమైంది. భారత్ మత సామరస్యం ఉన్న దేశం. అటువంటి దేశంలో ఇతర మత ప్రార్థనా స్థలాలను సందర్శించడం తప్పేమీ కాదు. ఒకవేళ అది మతానికి అడ్డు వచ్చినా గోవా బ్రిటిష్ కాలంలో దారుణ మతహింసను ఎదుర్కొంది. దీనికి నాటి చర్చిలు నేడు కూడా సాక్ష్యాలుగా నిలిచాయి. అటువంటి చర్చిలను సందర్శించడం ద్వారా విద్యార్థులు చరిత్రను అర్థం చేసుకునేందుకు వీలవుతుంది. అయితే అది పూర్తిగా నాన్సెన్స్ అని చెప్పడమే వివాదం. ఇక మరో ప్రశ్నలో ముస్లిమేతరులతో భోజనం చేయొచ్చా అని ఒకరు ప్రశ్నించారు. కార్యాలయాల్లో కానీ, విద్యా సంస్థల్లో కానీ భోజన సమయంలో ముస్లిమేతరులు భోజనాన్ని పంచుకుంటే ఏమైనా సమస్య వస్తుందా అనే ప్రశ్నకు వివాదాస్పదంగా బదులిచ్చింది. హిందువులు తెచ్చిన భోజనాన్ని తినకూడదు అని బదులిచ్చింది. ఎందుకంటే హిందువులు ఆహారాన్ని హలాల్ పద్ధతిలో వండరని, అటువంటిది ముస్లింలు తినకూడదని చెప్పింది. హిందువులు వండే ఆహారం కొన్నిసార్లు దేవుడికి కూడా అర్పించింది అయి ఉంటుంది కాబట్టి దాన్ని పూర్తిగా తిరస్కరించడమే సబబు అని దారుల్ ఉలూమ్ బదులిచ్చింది. అయితే హిందువులను ఇస్లాంలోకి ఆహ్వానించేందుకు ఇది ఉపయోగపడితే అటువంటి ఆహారాన్ని స్వీకరించవచ్చు అని మాత్రం తెలిపింది. ఇక ప్రస్తుతం ఏకంగా భారత్లో గజ్వాయే హింద్ అంటూ కొత్త వివాదం రేకెత్తించింది. దీనిపై ప్రస్తుతం నేషనల్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ చర్యలకు ఉపక్రమించింది. అయితే ఇది ఇంతటితో ఆగుతుందో లేక మరిన్ని ఫత్వాలు జారీ చేసి విద్యార్థుల్లో వైషమ్యాలు పెంచుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.